అవును. మరి అప్పుడు వైసీపీ వాళ్ళు కూడా గుర్తించినట్టు వాళ్ళని ఉమ్, ప్రాక్టికల్గా. ఉమ్, అప్పుడు 40% ఓట్లు ఇట్లా ఎట్లా వస్తాయి? ఉమ్, ఒక ఈక్వేషన్కి సంబంధం లేదు, ఏది పడితే అది మాట్లాడేసేసుకుంటే ప్రయోజనం లేదు దాంట్లో. ఉమ్, ప్రాక్టికల్గా ఏంటంటే కుల పోలరైజేషన్ జరిగింది, ఇటు కుల పోలరైజేషన్ వ్యతిరేకించింది. ఉమ్, రెడ్లు జగన్ని ద్వేషించారు, ఉమ్, కమ్మ కాపు సామాజిక వర్గాలు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని కడుపులో పెట్టుకున్నారు. ఉమ్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు జగన్ని పెద్దగా పట్టించుకోవాలి. ఉమ్, సింపుల్ లాజిక్ అక్కడ. ఉమ్, దాంట్లో ఇక దాని వల్ల అయిపోయింది, దీని వల్ల అయిపోయింది, ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి అంశాలు. ఉమ్. కుల పోలరైజేషన్ అన్నటువంటిది చాలా పవర్ఫుల్గా జరిగింది ఈ దఫా. అంటే ఓటమికి సంబంధించి సమీక్ష చేసుకునేటప్పుడు ఈ పాయింట్లు కూడా అదే వస్తాయేమో 100 అని నేను వస్తాయి అంటున్నా. అంటున్నా నేను. ఇక ఎవరి లెక్కలు వాళ్ళు వేసేసుకోవచ్చు అదే. అంతే తప్పించి అందులో వాటిటి వలన వీటిటి వలన అనేది ఎవరి లెక్కలు వాళ్ళు. ఉమ్, అందులో ఇది కూడా ఒక ఫ్యాక్టర్ వచ్చాం అదే అదే. అంతే. ఒక నిరంతర సమీక్ష లాగే జరుగుతుందా ఇది ఇంకా ఓటమికి సంబంధించి జగన్ గారికి? బేసిక్గా ఒకటేనండి, 100 సమీక్షించుకున్నా వేసేవాడి మానట్లేదు. ఇంకా అయిపోయింది. ప్రజల కానీ వాట్ మనసు నెక్స్ట్? ఏంటి అన్నటువంటి పాయింట్ ఎవడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఉమ్, నా దృష్టిలో అయితే సింపుల్ లాజిక్, ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంబిషియస్ పీపుల్. ఉమ్, ఇంకొక 25